హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా లేకపోతే 10 రోజులుగా సంచలనంగా మారినటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపినటువంటి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్‌లో పడవేసినటువంటి సాయి కృష్ణ మిస్టరీ వ్యవహారంపై అధికారికంగా తెర వీడింది. ముఖ్యంగా ఏ విమర్శలు, ఏ ఆరోపణలైతే ఇన్నాళ్ళు సాయి కృష్ణ విషయంలో వినిపిస్తూ వచ్చాయో ఆ ఆరోపణలు, ఆ విమర్శలు నిజమని చెప్పి తేలిన పరిస్థితి. అధికారికంగా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి సిట్ సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది ప్రస్తుతం. ఈ రిమాండ్ రిపోర్టే క్లియర్గా చెబుతోంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం కోర్టులో సిఐ నాగరాజును మొత్తం కేసులో ఎపిసోడ్లో బాధ్యుడిగా భావించి బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు 124 సెక్షన్ క్లాస్ 4, క్లాస్ 7, సెక్షన్ 103 క్లాస్ 1తో పాటు సెక్షన్ 238 కింద సిఐ నాగరాజునిపై కేసులు నమోదు చేసిన తర్వాత నిన్న అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇదే సిట్ ఏదైతే ఈ మొత్తం కేసును సిట్ దర్యాప్తు చేస్తుందో ఈ సిట్ కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలు అవును నిజమే, సాయి కృష్ణది లాకప్ డెత్, సాయి కృష్ణను చంపేశారు కానీ డెడ్ బాడీని ఏం చేశారనేది ఇంకా తెలియలేదు అనేది చాలా క్లియర్గా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్నాళ్ళు ఏ విమర్శలు అయితే వచ్చాయో ఆ విమర్శలన్నీ నిజమే అని చెప్పి తేలినటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ వచ్చిందో ఆ ఆరోపణలన్నీ నిజమని తేలిన పరిస్థితి. బాధితులు ఇన్నాళ్ళు తమ కొడుకు ఏమయ్యాడు, తమ కొడుకును లాకప్ డెత్ చేసేశారు, చంపేశారని చెప్తూ ఆరోపించారో ఆ ఆరోపణలే నిజమని చెప్పి అధికారికంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖచ్చితంగా ఇది కీలకమైనటువంటి పరిణామం. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి కొన్ని 2 లైన్స్ చదివి వినిపిస్తాను. వైల్ ప్రొడ్యూసింగ్ ద marginally noted accused, I respectfully submitted that before this honorable court, this is a case of illegal detention, akrama nirbandham, wrongful confinement, akrama కేసులు, murder of a person, హత్య చేయడం, intentionally causing the disappearance of the evidence, ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను మాయం చేయడం, and giving the false information, తిరిగి ఇవన్నీ కాకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం. ఎవరికి? occurred between 6th May 2026 7 AM and 19th May 2026 at Krishnalanka Police Station, Vijayawada, and reported 19 June 2026 2 o'clock, wherein the complaint stated that her son Sai Krishna 25 years against whom NBW were illegally pending. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. NBW వారెంట్లో ఉన్నా సరే అతన్ని వెంటనే కోర్టులో హాజరుపరచాల్సినటువంటి నేపథ్యం ఉన్నా, ఎందుకంటే NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఎవరి మీద ఇష్యూ అయినప్పుడు అతన్ని పోలీసులు పట్టుకుని ఉంటే వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచాలి. NBW ఉన్నా లేకపోయినా హాజరుపరచాలి 24 గంటలు. NBW ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్గా వితౌట్ ఎనీ ఫెయిల్, వితౌట్ ఎనీ డిలే అతన్ని కోర్టులో హాజరుపరచాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. సో ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ మొత్తంలో క్లియర్గా తెలుస్తోంది. మొత్తానికి అతన్ని లాకప్ డెత్ చేశారని చెప్పి క్లియర్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి పాయింట్ నెంబర్ 24, ఇన్ వ్యూ ఆఫ్ ద aforesaid circumstances, namely the apprehension of the deceased, his handing over to the accused, his continued presence in police custody, the injuries noticed on person, the non-production of the deceased before the magistrate. ఒకటి. రెండవది, ద యాబ్సెన్స్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజ్ డ్యూరింగ్ ద రిలివెంట్ పీరియడ్, సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది సంబంధిత కాలంలో. అండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద అక్యూజ్డ్ టు డిస్క్లోజ్ ద వేరియబుల్స్ ఆఫ్ ద డిసీజ్, అతని వేరియబుల్స్, ఈ డిసీజ్ యొక్క వేరియబుల్స్ తెలియపరచడంలో కూడా ఫెయిల్ అయిపోవడం. ఎ స్ట్రాంగ్ ప్రైమా ఫేసి ఇన్ఫ్లుయెన్సెస్ అరైజెస్ దట్ ద డిసీజ్డ్ సఫర్డ్ ఎ ఫ్యాటల్ ఇంజురీస్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీ, పోలీస్ కస్టడీలో ఉండగా అతనికి తీవ్రమైనటువంటి గాయాలు కలిగాయి అనేది ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. వైల్ ఇన్ పోలీస్ కస్టడీ అండ్ సక్కమ్డ్ టు ద ఇంజురీస్ ఇన్ ద పోలీస్ కస్టడీ ఆఫ్ ద అక్యూజ్డ్, దట్ మెటీరియల్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు ద అకరెన్స్ ఇంక్లూడింగ్ ద డెడ్ బాడీ ఆఫ్ ద డిసీజ్డ్ వర్ కన్సీల్డ్ ఆర్ కాజ్డ్ టు డిజపీర్, అది కన్సీల్ చేశారా లేదా కాజ్డ్ టు డిజపీర్ చేశారా విత్ అన్ ఇంటెన్షన్ టు స్క్రీన్ ద అఫెండర్స్ ఫ్రమ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఎదురు కాకుండా ఉండడానికి డెడ్ బాడీని మాయం చేశారా, మాయం చేస్తే ఏం చేశారు, ఎక్కడ తీసుకెళ్లారు, ఏమైంది అనేది చాలా క్లియర్గా క్వశ్చన్ మార్క్గా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో వదిలిన పరిస్థితి. అయితే రిమాండ్ రిపోర్ట్లో అయితే చాలా క్లియర్గా సాయి కృష్ణది అవును, సాయి కృష్ణ
విషయంలో తప్పు జరిగింది, సాయికృష్ణని హత్య చేశారు, సాయికృష్ణది లాకప్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్లో పోలీస్ యంత్రాంగం చాలా క్లియర్గా అంగీకరించింది. సిఐ నాగరాజు మొత్తం వ్యవహారానికి సిఐ నాగరాజును బాధ్యుడిగా చేస్తూ ఈ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. దాదాపుగా 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఇది. సో ఈ అన్ని అంశాలకు క్లారిటీ ఉంది. కానీ అదే సమయంలో మే 6వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణను పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్టయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఎవరు పట్టుకొచ్చారు, ఎవరి ఆదేశాలపై పట్టుకొచ్చారు, ఈ అంశాలేవి ఇక్కడ మెన్షన్ కాలేదు. ఎందుకంటే సాయికృష్ణ విషయంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక ఆరోపణ, ఒక వాదన ఏంటంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని తీసుకొచ్చారనేది. టాస్క్ ఫోర్స్ పోలీస్ అనేది ఎప్పుడూ సిఐ అండర్లో పనిచేయదు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ కానీ లేదా ఎస్పీ ర్యాంక్ అధికారి అండర్లో పనిచేస్తారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. మరి అటువంటిప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి అతన్ని పట్టుకుని వచ్చారనే వాదన వినిపిస్తున్నప్పుడు ఇక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్లో మార్కాపురంలో పట్టుకొచ్చారనేది మాత్రం క్లియర్గా ఉంది. కానీ ఎవరు పట్టుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొచ్చారా, లోకల్ పోలీసులు కృష్ణలంక పోలీసులు పట్టుకొచ్చారా అనే విషయాన్ని, అది ఏదైతే ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొచ్చారా అనేది నిజమని చెప్పి నేను కూడా దాన్ని ధృవీకరించడం లేదు. అది కేవలం ఒక వాదన మాత్రమే. ఒకవేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాకుండా నిజంగానే కృష్ణలంక పోలీసులే మార్కాపురం వెళ్ళి అతను పట్టుకొచ్చి ఉంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో కృష్ణలంక పోలీసులే పట్టుకొచ్చారని చెప్పి ఎందుకు మెన్షన్ చేయలేదు అనేది కీలకమైనటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా మరోసారి బయటకు వస్తుంది. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేయాలి. రిమాండ్ రిపోర్ట్ అనేది కోర్టుకు హాజరుపరిచేది, ఒక నేరేషన్, ఈ క్రమం ఎలా జరిగిందో చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏది వదలడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఇది ఉద్దేశపూర్వకంగా వదిలేశారా ఈ అంశాన్ని, లేకపోతే టైపికల్ మిస్టేక్ అనేది పోలీసులే సమాధానం చెప్పాలి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో అయితే లాకప్ డెత్ విషయంలో అయితే స్పష్టత వచ్చింది. కానీ లాకప్ డెత్కి కారణాలు ఏంటి, ఏ కారణాలతో అతన్ని పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు, పట్టుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అతనికి అప్పగించినప్పుడు అతని పరిస్థితి, అతని స్టేట్ ఆఫ్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ అంశాలని ఇప్పుడు మరోసారి అనుమానాలకి దారితీస్తున్నాయి. అదే సమయంలో టిల్ డేట్ అతని వేరియబుల్స్ తెలియదు అని చెప్పి, అంటే ఒకటి ఇక్కడ డెత్ జరిగింది, లాకప్ డెత్ జరిగింది అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేస్తుంది. కానీ ఆ డెడ్ బాడీ ఏమైంది అనేది టిల్ డేట్ అతని వేరియబుల్స్, అంటే డెడ్ బాడీ వేరియబుల్స్ అనేది ఇప్పటి వరకు తెలియలేదు అని కూడా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ అంశాలకి సమాధానం ఎప్పుడు తెలియాలి అంటే లాకప్ డెత్ జరిగిందని చెప్పి పోలీస్ యంత్రాంగం ఒప్పుకుంది, సిఐ నాగరాజును బాధ్యుని చేసింది, మార్కాపురం నుంచి అతన్ని తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అప్పగించారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేసింది. మరి కృష్ణలంక మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఆ తర్వాత అతని బాడీ ఏమైంది అనే దాని పేరు కూడా ఈ ఎంక్వైరీలో, ఈ రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు, ఎలాంటి సమాధానం ఇంకా లభించలేదు. సో సాయికృష్ణ డెడ్ బాడీ ఎక్కడుంది, సాయికృష్ణ డెడ్ బాడీని నిజంగానే కాల్చేశారా, మున్సిపాలిటీ అధికారుల సహాయంతో కాల్చేశారని చెప్పి భావిస్తున్నటువంటి ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో అది సాయికృష్ణదేనా, ఈ అంశంపై ఎంక్వైరీ ఇంకా ఎందుకు జరగలేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మొత్తానికి రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఒక అంశంపై అయితే స్పష్టత వచ్చింది. మొత్తానికి పోలీస్ యంత్రాంగం ఒప్పుకుంది సాయికృష్ణది లాకప్ డెత్ అని, సాయికృష్ణని చంపేశారని చెప్పి, దీనికి సిఐ నాగరాజు బాధ్యుడని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఎవరు పట్టుకొచ్చారు, ఎవరి ఆదేశాలపై పట్టుకొచ్చారు, ఆ డెడ్ బాడీ ఏమైంది, ఈ అన్ని అంశాలకు సమాధానం మాత్రం ఇంకా దొరకాల్సి ఉంది. మొత్తానికి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలపై స్పష్టత, కొన్ని అంశాలపై ఇంకా అస్పష్టత ఇంకా కొనసాగుతోంది.